హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మేము లాస్ట్ కార్తీక సోమవారము 4వ కార్తీక సోమవారము వేములవాడ ఇంకా కొండగట్టు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి కంటెంట్, ఆ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆ టెంపుల్ గురించి, ఓపెనింగ్ టైమింగ్స్ గురించి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ ట్రిప్ వచ్చేసి ఫ్రెండ్స్తో వెళ్ళాము అండ్ పిల్లలు మేము ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అదేమో డాలీ తగిలింది. సారీ, ఎందుకంత ఎగ్జైట్మెంట్ వస్తారు కదా వాళ్ళు లోపలికి. ఏంటి పాపిట్ ఒక్కసారండి అమ్మ ఇంకా తెచ్చిన దగ్గర గొడవ. పాపిట్ పిచ్చోడికి రోషి డాల్ తెచ్చుకుంది. జాంకాయ పొద్దు పొద్దున్నే జాంకాయ తింటుంది. దొంగది దొంగ బుచ్చోడు ముసుకేసుకుని. చూసారా, ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయ్యాము. పొద్దున్నే హడావిడిగా, వీళ్ళ హడావిడి కూడా స్టార్ట్ అయింది మాతో పాటే. మార్నింగ్ అరౌండ్ 6-6:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా పిల్లలందరూ వెళ్తున్నారంటే ఓన్లీ పెద్దోళ్ళు కాకుండా పిల్లలు కూడా ఉంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు కదా వాళ్ళకి వాళ్ళే మంచిగా ఆడుకొని ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. దట్టు వీళ్ళు 4 క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా పిచ్చిగా ఆ డిక్కీలో వాళ్ళు ఆడుకున్నారు, మంచిగా ఎంజాయ్ చేశారు. చెట్టి బట్టి ఫ్రెండ్స్ కాసేపు ఆడుకున్నారు, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేశారు కార్లోనే. ఇంకా వాళ్ళు ఒక నాప్ వేసి లేసేసరికల్లా మేము వచ్చాము వేములవాడకి. ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 11:30-12 అలా అయింది టైము. ఇంకొచ్చేసరికి లిటరల్లీ షాక్ మేము ఆ జనాల్ని చూసి. ఎంత రష్ ఉన్నారంటే అసలు టూ మచ్. అంటే అది లాస్ట్ మండే అవ్వడం వల్ల ఇంకా జనాలందరూ ఎక్కువ ఉన్నారు. అంటే రష్ ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా క్యూలో వచ్చేసి 7-8 అవర్స్ దర్శనం అని పడుతుందని చెప్పారు. దానికోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా రష్ చూసి ఏం చేయాలో అర్థం కాక ఇంకా అక్కడ కాసేపు వెయిట్ చేసాము. ఇంకా మేము వెళ్ళిన అన్నయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాసేపు ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేసి ఇంకా వేరే టికెట్ క్యూలోకి పంపించారు. అక్కడ నుండి ఒక 1.5 అవర్ క్యూలో ఉన్నాక దర్శనం అయిపోయింది. దర్శనం అయితే ఫైనల్గా మేము ఎక్స్పెక్ట్ చేసినంత టైం అయితే ఏం పట్టలేదు. ఒక 2.5 అవర్స్లో దర్శనం అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసి తర్వాత క్యూలోకి వెళ్ళారనమాట. క్యూలోకి వచ్చాము. లైన్కి వెళ్ళాలనుకుంటా. టెంపుల్ అంతా ఇలా ఉంటుంది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ అది మెయిన్, అక్కడ స్వామి ఉంటారు. సో ఇదంతా ఏంటంటే రష్ ఎక్కువ ఉండడం వల్ల క్యూని అక్కడక్కడే తిప్పి మళ్ళీ వెనక్కి ముందుకి క్యూని పెంచడం వల్ల అంత టైం పడుతుంది. సో ఇదేమో దర్శనం అది అయిపోయాక బయటికి రాగానే ఇలా శివలింగాలు, బాల త్రిపుర సుందరి దేవి అందరూ ఉంటారు. టెంపుల్ దర్శనం చేసుకొని మనం వేములవాడలో బయటికి రాగానే రైట్ సైడ్ ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. అక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. కంపల్సరీ దర్శనం చేసుకొని రండి.
ఇదిగో ఇలా రష్ ఉండడం వల్ల అక్కడక్కడే టెంపుల్ లోపల అన్ని బ్రిడ్జెస్ మీద నుండి పంపిస్తున్నారు. లేకపోతే అలా రష్ లేకపోతే అలా ఏమి ఉండదు. డైరెక్ట్గా టెంపుల్ లోపలికి ఒకటే క్యూ ఉంటుంది, ఆ క్యూ నుండి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదనమాట దర్శనం మంచిగా స్వాముల్ని బయటకు వచ్చే స్వాములందరినీ దర్శనం చేసుకున్నాక ఇంకా మేమందరము బయటకు వచ్చేసరికి 2:30 అరౌండ్ 3 అయింది. ఇంకా అందరం ఒకేసారి ప్రసాదాల మీద దాడి చేసాము. అక్కడ పులిహార లడ్డూలు తీసుకొని ఏం తినలేదు కదా, అంటే మార్నింగ్ పిల్లలకి కార్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాము. తర్వాత ఇంకా పిల్లలు మంచి ఆకలి మీద ఉన్నారు. ఇంకా అక్కడ అవి గబగబా పులిహార లడ్డు అవి పెట్టేసి అక్కడ నుండి హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఏంటంటే హనుమాన్ టెంపుల్ 4:30కి ఈవినింగ్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ 6కి ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ వేములవాడలో ఏంటంటే ఇంకా ఓపెన్ చేసే ఉంటుంది టెంపుల్. ఇప్పుడు రష్ అవర్స్ దట్టు మండే కాబట్టి, సో ఇక్కడ లేట్ అయినా పర్లేదు. బట్ హనుమాన్ టెంపుల్లో 4:30 కల్లా రీచ్ అవ్వాలి, మళ్ళీ 4:30 to 6కి క్లోజ్ చేసేస్తారు. సో హడావిడిగా అక్కడికే స్టార్ట్ అయ్యాము. వేములవాడ రాజన్న దర్శనం అయిపోయాక కొండగట్టు హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. జిప్పు కిందికి పెట్టు పడుతుంది. అందుకేనా మీరిద్దరు రారా, మేము వెళ్ళిపోతున్నాం. అయితే మంకీస్ తీసుకుంటుండండి. శ్రీనాథ్ శ్రీనాథ్ అన్న అన్న అని పట్టుకోరా. శ్రీనాథ్ నో. ఇక్కడ చూసారా హనుమాన్ టెంపుల్లో ఫుల్ మంకీస్ అనమాట. ఆ మంకీస్ ఏమో కానీ మా మంకీస్ని మేము కంట్రోల్ చేయాలా చచ్చిపోయాము. ఈ బుజ్జి మంకీ అయితే మరి అసలు ఆ కోతులు వెంట పడతాడు, అవి ఎక్కడొచ్చి మళ్ళీ మీద పడతాయని మాకు భయము. చేతులు ఏంటో లాక్కెళ్ళిపోతున్నాయి అసలు ఆ కోతులు. చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్కి వచ్చాము. నాన్న ఇక్కడ నేను పెడతా జోషి. ఆగండి 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 మొత్తం చేతులు పెట్టద్దు, అక్కడ వద్దు తల్లి, వద్దు నాన్న మొత్తం అంటిపోద్ది జోషిత. సో మేమేంటంటే ఇక్కడ వేములవాడికి హనుమాన్ టెంపుల్కి 30 కిలోమీటర్సే అనమాట డిస్టెన్స్. సో ఎవరైనా ప్లాన్ చేసే వాళ్ళు 2 టెంపుల్స్ కవర్ చేయడానికి చూడవచ్చు అనమాట, 2 కవర్ చేసుకొని రావచ్చు. సో క్లోజింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి దర్శనం రష్ కూడా అంతగా లేరు, దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇదైతే దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక అనమాట. గుడి చుట్టూ ఇలా పెద్ద ప్రాంగణం ఉంటుంది అనమాట. చాలా అంటే ఇంకా గుట్ట మీద కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. బట్ ఈ మంకీస్ గొడవ తప్ప. ఇంకా హనుమాన్ టెంపుల్ అంటే ఆటోమేటిక్గా నా కూతురు చెప్పింది హనుమాన్ మంకీ కాబట్టి హనుమాన్ దగ్గర మంకీస్ ఉన్నాయని. అంతే అవును అనుకుంటా, అందుకే ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి. ఇంకా ఇక బయటకు వచ్చాక మంచి ఈవినింగ్ టైము. ఇంకా అక్కడ ఇలా కదంబ వృక్షం అంటారు కదా, కదంబ వృక్షం కింద దీపాలు అది ముట్టించుకున్నాము. దీపాలు ముట్టించుకొని ఇంకా అక్కడే పిల్లలకి స్నాక్స్ టైం అయింది కదా, లైట్గా టిఫిన్స్ అది పెట్టుకొని అక్కడ నుండి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా దర్శనాలు అయితే 2 టెంపుల్స్లో చాలా అంటే చాలా బాగా అయ్యాయి. ఇక్కడ నుండి మా రిటర్న్ జర్నీ స్టార్ట్. ఇంకా ఇదైతే నైట్ ఇంకా తీరా ఇంటికి వెళ్ళే ముందు టిఫిన్స్కి అది ఆగాము. అక్కడ ఈవినింగ్ స్నాక్స్ తర్వాత
పిల్లలు ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయి పడుకున్నారు. ఇంకా 10 అయిపోయిందనమాట. సో లైట్గా తినిపించుకొని వెళ్తే ఇంక ఇంటికి వెళ్ళంగానే పడుకుంటారని లేపాము. ఇక్కడ టిఫిన్స్కి అది ఆగాము. సో మంచిగా పడుకున్నారు కాబట్టి ఇంకా లేవంగానే యాక్టివ్ అయిపోయారు. మంచిగా ఆడుతున్నారు యాక్టివ్గా. కూర్చో కూర్చో. ఏముంది దోశ తిందాం, ఓకేనా? నాకు నీకేం కావాలంటే అదే. దోశ, నాకు మసాలా దోశ. మసాలా దోశ అంటే తింటా అని అంటావు, గుత్తి దోశ తిని మసాలా నాకు ఇస్తావు. కావాలంటే చికెన్ ఆగురా. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళొచ్చు. చికెన్ ఏది గౌరీమామ సరిపోయి అడుగుదాం. చికెన్ ఏది అని ఇప్పుడు నువ్వు గోవింద్ వెళ్ళొచ్చు కదా, నీకు చికెన్ తినొచ్చా మనం? ఇప్పుడు నువ్వు హనుమాన్ వెళ్ళావా లేదా? వెళ్ళావు. హనుమాన్ దగ్గరికి వెళ్ళామా మనం? చికెన్ తినకూడదు, రేపు తిందాం, సరేనా? ఇక్కడ చూసారా, మెనూ చూడంగానే తినేవాళ్ళగా చికెన్ ఏది అని అడుగుతున్నాడు. అసలు ఎంత నవ్వొస్తుందంటే, మొన్న కార్తీక మాసం అవడం వల్ల కొంచెం నాన్ వెజ్ అది తెచ్చుకోవట్లేదు కదా. మొన్న మా తమ్ముడిని కూడా ఏదో బైక్ మీద తీసుకెళ్తే చికెన్ షాప్ ముందుకు వెళ్ళంగానే మా అమ్మ చికెన్ తీసుకెళ్దామా అని అడుగుతున్నాడంట. అన్ని మాటలు వచ్చేసి అసలు వాడికి ఒకళ్ళు చెప్పక్కర్లేదు. ఏదైనా మనం అడిగితే దానికి ఎమ్మటే ఆన్సర్ చెప్పడము, లేకపోతే వాడు అనుకున్నదంతా మొత్తం ఎక్స్ప్రెస్ చేయడం మాటల్లో అన్నీ వచ్చేసి అన్నీ వెళ్తున్నాడు. అన్న ఎక్కువ ఏం వద్దు, ఒక్కొక్క స్కూప్ పెట్టుకోండి. వాళ్ళు ఏదైతే మనమే జోషిత ఉత్తి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒక స్కూప్. చాక్లెట్ ఆల్మండ్ అది కదా, ఓన్లీ బ్లాక్, ఓన్లీ చాక్లెట్ లేదు అసలు. చాక్లెట్ ఏం ఫ్లేవర్ లేదు. తినకపోతే చెప్తాను. అమ్మా ఏం కోరుకోవాలి? సరే వేపిద్దాం. నీకు తన్నుకి ఒక స్కూపు, నీకు స్ట్రాబెరీ. పిల్లలైతే ఐస్ క్రీమ్ని మంచిగా ఎంజాయ్ చేశారు. దర్శనాలు కూడా మాకు బాగా అయ్యాయి. అండ్ మేము పిల్లలము ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్గా ఎలాంటి జర్నీ అయినా బాగా ఎంజాయ్ చేస్తాము. నా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.